ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఉత్తమమైనది. ఆయన నీ పట్ల ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. యువర్ గాడ్ ఈజ్ గుడ్. కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తం నెరవేర్చినట్లుగా శ్రమల మార్గం గుండా నేను తీసుకెళ్తాడేమో. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు అధైర్యపడిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను బహుశా విడిచిపెట్టేశాడేమోనని ఆయన మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఇన్ స్టిల్ కంట్రోల్. దేవుడు ఇంకా అధీనంలో ఉంచుకున్న పరిస్థితులు ఆయన నడిపించే దేవుడు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని కీర్తనకారుడు చెప్పినట్టుగా నీ జీవితంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. దేవుడు ఉత్తమమైన వాడు కనుక ఆయన ఉత్తమమైన వాటిని మనకు అనుగ్రహిస్తారు కదా. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు బెతనీయ వెళ్ళినప్పుడు మరియ క్రీస్తు పాదముల దగ్గర కూర్చుంది. మార్త ఏమో విస్తారమైన పనులు కల్పించుకుని తొందరపడిపోయింది. మరియ క్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంది అని, అవి ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరని ప్రభువు చెప్పాడు. ఎంత చక్కని దేవుడు ఆయన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, ఏ ఆకాంక్ష నీలో ఉంది, ఏ కోరికలు నువ్వు కలిగి ఉన్నావు, ఏ ఆశలతో నువ్వు నింపబడి ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయ వాంఛ నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కానీ కీర్తనలందరూ రాయబడిన రీతిగా ప్రభు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహించే ప్రతిదీ కూడా ఉత్తమమైనది అని ఎరిగి ఆయన నుండి పొందుకుని ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈరోజు నా ప్రార్థనదే, మీ జీవితంలో దేవుడు ఉత్తమమైన దీవెనలు కృమ్మరించునుగాక, ఉత్తమమైన ఆశీర్వాదాలు మీ మీద ఆయన కృమ్మరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు. నీవు ఉత్తమమైన వాటిని మాకు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. ఎంత ప్రేమగల దేవుడు నాయన, ఎంత ఉన్నతమైన దేవుడు ప్రభువా. ఎంతమంది అయితే మా ప్రియులు ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారి జీవితాల్లో నీ మంచితనాన్ని మీరే కనుపరచుమని, మంచి కార్యాలు వారి జీవితంలో జరిగించమని కోరుతున్నాం ప్రభువా. కొన్నిసార్లు ఆ ప్రాసెస్ మాకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఆ రిజల్ట్ మేము చూసినప్పుడు ప్రభువా నిన్ను కొనియాడకుండా మేము ఉండలేం. మా ప్రియులను అట్టి విధానంలో బలపరిచి ప్రతి ఒక్కరికి కావలసిన అవసరాలు తీర్చి నీ నామాన్ని మీరే మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.